ఇండియాస్ S-400 సుదర్శన చక్రం గత 3-4 రోజులుగా పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ని మిజైల్స్ ని మన ఒక్క సైనికుడి మీద కూడా పడకుండా రక్షిస్తూనే ఉంది. సుదర్శన చక్రం అప్పుడు మహాభారతంలో కృష్ణుడి దగ్గర ఉంది, ఇప్పుడు భారత్ కి అండగా నిలిచింది. S-400 ఫుల్ అలర్ట్ మోడ్ లో ఉంది. పాకిస్తాన్ సైడ్ నుంచి 3 వేవ్స్ గా మిజైల్స్ వచ్చినాయి. వాళ్ళ డ్రోన్స్ మిజైల్స్ అన్ని ఒక 15 సిటీస్ ని టార్గెట్ చేశాయి. కానీ సుదర్శన చక్ర నాన్ స్టాప్ గా అటు నుంచి వచ్చే డ్రోన్స్ ని మన బార్డర్ వైపు కూడా రానివ్వకుండా రక్షిస్తుంది. ఇండియా డిఫెన్స్ సిస్టమ్స్ కి వచ్చే డేంజర్ ని ముందే బ్లాక్ చేస్తుంది. 380 కిలోమీటర్ రేంజ్ తో అక్కడ వస్తున్న డ్రోన్స్ ని మిజైల్స్ ని డిటెక్ట్ చేసి ధ్వంసం చేస్తుంది. S-400లు ఇండియాకి 3 ఉన్నాయి. ఈ మిజైల్ సిస్టమ్ ఎట్ ఏ టైం 160 టార్గెట్స్ ని 72 డ్రోన్స్ ని గానీ మిజైల్స్ ని గానీ టార్గెట్ చేసి సైమల్టేనియస్ గా ధ్వంసం చేస్తుంది. INS విక్రాంత్ సుదర్శన చక్రకి బ్యాక్ బోన్. INS విక్రాంత్ సీలో ఫుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇండియాకి. సీ రూట్ నుంచి ఏదైనా అటాక్ వచ్చినా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. భూమిపై సుదర్శన చక్రం, నీళ్ళలో INS విక్రాంత్ మనకి డబుల్ లేయర్ గా డిఫెన్స్ చేస్తుంది. 2300 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, దానికి 1700 సీమ్యాన్స్ ఉంటారు. IPL ని సస్పెండ్ చేశారు 1 వీక్ కి. దీని గురించి కూడా చెప్తా, నువ్వు ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేయి. ఇలాంటి ప్రతి సోషల్ ఇష్యూ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తా. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఉన్న లైట్స్ ఆపేశారు, పవర్ షార్టేజ్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. కానీ జరిగింది అది కాదు. ధర్మశాలకి 85 కిలోమీటర్ల దూరంగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళని రక్షణ కోసం పంపించేశారు. డైరెక్ట్ గా చెప్తే తొక్కిసలాట వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా జరుగుతుందని BCCI వాళ్ళు తెలివితో ఆలోచించి అక్కడ ఉన్న వాళ్ళని అలా పంపించేశారు. ఇప్పుడు IPL కాదు, దేశ భద్రత ముఖ్యం. మన సైనికులు బార్డర్స్ లో వారి ప్రాణాలు అడ్డుపెట్టి మనకు రక్షణగా ఉన్నారు. అక్కడ ఉన్న ఏ సైనికుడికి ఏం జరగొద్దని కోరుకుందాం. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.